శ్రీమాత్రే నమః అండి. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం శ్రీ సూక్త విధానంగా పూజ ఎలా చేసుకోవాలి, కథ వ్రత విధానాన్ని మీకు తెలియపరిచేస్తాను. అయ్యో మాకు మార్గశిర లక్ష్మీవారాలు పూజ లేదండి, మామూలుగా పూజ చేసుకోండి, లేకపోవడం లేదు. అమ్మవారిని పూజించి కీర్తించడం వల్ల ఏమీ తప్పు లేదు. చక్కగా ఈ విధంగా పూజ చేసుకుని ఎవరికి ఏది అలవాటైతే మామూలుగా పాలు పళ్ళు నైవేద్యం పెట్టుకోవచ్చు, లేకపోతే మొదటి వారం పులగం పరవన్నం అది ఎవరి శక్తి అనుసారంగా భక్తి ప్రధానంగా మనం చక్కగా చేసుకోవచ్చు. నేను ఆ విధానాన్ని మీకు తెలియపరిచేస్తాను. ముందుగా వినాయకుడి పూజ చేయాలి కాబట్టి క్లుప్తంగా వినాయకుడి పూజ, తర్వాత 2 దీపాలు ముందు వెలిగించండి. దీపాలు వెలిగించి మీరు బొట్టు పెట్టుకుని దీపాలకు బొట్టు పెట్టి ఒక కలసికి బొట్టు పెట్టి ఒక గంధం రాసి 2 అక్షతలు ఒక పుష్పం కూడా వేసి ఉంచండి. ఇప్పుడు ఆచమన పాత్ర తీసుకుని మీకు సంకల్పం ఆచమనం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆజమ్యం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్ష నరసింహ అచ్యుతాజనార్దన ఉపేంద్ర హరే. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూత పిశాచాయతే భూమి భారకాయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షతల వాసన చూసి మేడం పక్కన వేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ అనుకోండి. మమ ఉపాదతు దీక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోపనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే విరోత్తమానస్య ఆద్య బ్రహ్మణः ద్వితీయపరాదే శ్వేతవర కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారికే చంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణ మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిర మాసే శుక్లపక్షే చతుర్థిథౌ వాసర గురువాసరే. మీరు అప్పుడు ఏ ఏ ఏ వారం అయితే ఆ వారం తిథివార నక్షత్రాలు చక్కగా చెప్పుకోవచ్చు. శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణయ వంగణ విశేష విశిష్టాయాం ఆదో శుభదో శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య. ముందుగా మీ వారి పేరు, మీ గోత్రము, మీ వారి పేరు, మీ పేరు, పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి. మమ అస్మాకం సర్వకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విద్య వీర్య అభయాయు ఆరోగ్యైశ్వర్య విద్యా విజయ పరంపరా విజేతం నవానాం గ్రహాణమత్యంత అనుకూలత ఫలసిద్ధ్యతం శ్రీ మనోవాంఛాఫల సిద్ధ్యతం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధ్యతం శ్రీ సూక్త విధాన శ్రీ కనక మహాలక్ష్మీ దేవత పూజాం శ్రీ సూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మరో కలిసి పెట్టాం కదా, అందులో పుష్పం వేసి అందులో కుడి చేయి పెట్టి ఎడం చేయి దమ్మి పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్వస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హదర్వణ అంగైస్ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలసోదకైన దేవం కలసలో నీళ్లు దేవుడి మీద, మీ మీద, నైవేద్యాల మీద కాకుండా పూజా ద్రవ్యాల మీద, స్థలం మీద చక్కగా సంప్రోక్షించండి. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. మరో పుష్పం పట్టుకుని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఓం సుముఖస్య దంతశాఖ బిలో గజకర్ణగ లంబోదరస్య వికటో విఘ్న రాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రోగజారణ వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యఫడే శూన్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నశ్చ న జాయతే. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి. అలాగే పుష్పాలు వేస్తుండండి వినాయకుడి మీద. రత్నసింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. కలశలో నీళ్ళు అలాగే జల్లుతుండండి. పాదే శ్రీ మహాగణాధిపతి అని మా పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రార్థం పుష్పం సమర్పయామి, యజ్ఞోపీతార్థం పుష్పం సమర్పయామి,
గంధం ఉంటే గంధం స్వామికి వేయండి. శ్రీ మహాగణాధిపతి గంధం సమర్పయామి. గంధస్యోపరి అలంకారార్థం అక్షతం సమర్పయామి. అలాగే పుష్పాలు కానీ అక్షతలు ఉంటే పూజండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతి నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ఒక అగరత్తి వెలిగించి ఆ గణేశుడు చూపించండి. వనస్పతిర్భవే దివ్య నానాగంధే సుసంయుతం ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిపూజితాం. శ్రీ మహాగణాధిపతి ధూపమాగ్రాపయామి. దీపం మీద 2 అక్షతలు వేసి స్వామికి చూపించండి. సాక్షాత్ దీపం దర్శయామి. కొంచెం నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టండి. ధూపదీపానందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక అరటిపండు కానీ ఒక బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం భూర్భువస్సువహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశుంచయామి. అమృతమస్తు అమృతోపస్త్రమసి. శ్రీ మహాగణాధిపతి నమః. గుళోపహార కదలీఫల అమృత నివేదనం సమర్పయామి. అలాగే 5 సార్లు స్వామికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అష్టోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 తాంబూలం ఉంటే పెట్టండి, లేదా పుష్పం వేసండి. శ్రీ మహాగణాధిపతి ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. నీరాజనం. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర్ నీరాజనం దర్శయామి. కొంచెం నీళ్ళు పక్కన పెట్టేసి మీరు కళ్ళకు అద్దుకోండి. నీరాజనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. మహాగణం చత్రం ధారయామి. చామరం బీజం 2 అక్షతలు కానీ పుష్పాలను వేసండి. చత్రం ధారయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారాన్ సమర్పయామి. 2 అక్షతలు నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్సగణనాయక. ఏతత్ పూజఫలం శ్రీ గణేశార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగున్నామి. 2 అక్షతలు కానీ పుష్పం కానీ మీ తలలో పెట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వకుమృతమే పాపం దూర్వాదుష ప్రణాశిని. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ఉద్వాసయామి. కొంచెం ఇలాగా ఎత్తి పక్కన పెట్టేసి నమస్కారం చేసుకోండి. యజ్ఞమయింది దేవాత ధర్మాన్ని ప్రధాన్యాసన్ దేహనాకం మహిమాని సంతే సాధ్యాసంతే దేవా. గణపతిస్థానం ఉద్వాసయామి. శోభనకాలే పునరాగమనాయ చ. మరొక పుష్పం పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం సింధూరారణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్వితిమపీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరక్తచేషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనక మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రిజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో ఆవాహనం స్థాపయామి, పూజయామి. తాం మావాజాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్యం పురుషానహం. శ్రీ కనక మహాలక్ష్మి దేవతాభ్యో ఆవాహన స్థాపయామి, పూజయామి. రత్నసింహాసనం సమర్పయామి. అలాగే పుష్పాలు వేస్తూ ఉండండి. తాం ఆజాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్యం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపపేయ శర్మా దేవీ జుషతాం. శ్రీ కనక మహాలక్ష్మి దేవతాభ్యమ పాదయోపాద్యం సమర్పయామి. కలసులో నీళ్లు పుష్పంతో అలాగా అమ్మవారికి అలా జల్లుతూ ఉండండి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమాద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాం తామియోపప్రయే శ్రియం. శ్రీ కనక మహాలక్ష్మి దేవతాభ్యమస్తయో అఖ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశస్వాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపజ్యే అలక్ష్మీర్మేసితాం తాం రుణే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కనక మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోది బిల్వః తస్య ఫలాని తపసా నంతంతో మాయాంతరాయస్య బాహ్యా లక్ష్మీ. పంచామృతాలు కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ ఉంటే అమ్మవారికి అలాగా జల్లి తర్వాత మళ్ళీ మామూలు కలసిలో నీళ్ళు ఒకసారి జల్లండి. శ్రీ కనక మహాలక్ష్మి దేవతాభ్యో నారికేళ పంచామృత స్నానం సమర్పయామి. అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం
ఒక జాకెట్ ముగ్గు కానీ చీర కానీ మీరు పెట్టుకుని మట్టుని పెట్టుకోండి, లేదంటే ఒక పుష్పం వేసేయండి. ఉపైతుమాన్ దేవసకః కీర్తిశ్చమణినాసః ప్రాదుర్భూతోస్మిరా శ్రేష్ఠం కీర్తిముద్ధిం దదాతు మే. శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యమ నూతన వస్త్రద్వయం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. క్షుప్తివాసామలాం జ్యేష్ఠా లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వార్నిరోధ మే గృహాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాస్వరూప శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యం ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణం మీరు చేయించుకున్నట్టుంటే కొత్త ఆభరణం పెట్టండి, లేదా గాజులు పెట్టండి, లేదా అంటే ఒక పుష్పం సమర్పించండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్రయే శ్రియం. శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యం శ్రీగంధం సమర్పయామి. మనసక్కా మమాకూతిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్స మహేశ్వరేతాం యశః. శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యర్మ కిరీటార్థం పుష్పం సమర్పయామి. పుష్పం అలాగా వేసిండి అమ్మవారి మీద. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమోపేతాన్ గృహాన్ అబ్ధిపుత్రికే. శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యో నమః. అక్షతం సమర్పయామి. 2 పుష్పాలు అమ్మవారికి పుష్పమాలు ఉంటే వేయండి, లేదా పుష్పాలు సమర్పించండి. కర్దమేన ప్రజాభూతామై సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యం పుష్పం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అధాంగ పూజ, తర్వాత అష్టోత్తరం, పుష్పాలన్నీ దగ్గర పెట్టుకుని పుష్పాలతో ఒక నమః అన్నప్పుడు పూజ చేస్తూ ఉండండి. అలాగే పుష్పాలు ఒకవేళ అయిపోతే అక్షతలు కుంకుమ పూజ చేయండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః చారుణి పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనం పూజయామి. ఓం లలితాయ నమః భుజధ్వజం పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇలాగా అప్పుడు అష్టోత్తరం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావత్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహవదాయై నమః. ఓం బుద్ధే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖాయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకరిణ్యై నమః. ఓం సిద్ధే నమః. ఓం శ్రైణ్యసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః.
ఓం నృపవేస్మగతానందాయే నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయే నమః. ఓం సముద్రతనయాయే నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయే నమః. ఓం శ్రీ భువనేశ్వర్యే నమః. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీ కనకమహాలక్ష్మీదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం ఆపస్రజంతు స్నిగ్ధానే చక్లీతవసమే గృహే నిజదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ కనకమహాలక్ష్మీదేవత శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యమ ధూపమాఘ్రాపయామి. 2 అగత్తులు కానీ ధూపం కానీ ఏమైనా వేసినట్టుంటే వేసి అమ్మవారికి అలాగా చూపించండి. అలాగే దీపాలు మరి వేరే దీపం పెట్టుకుంటే దీపం వెలిగించండి. లేదా అంటే ఉన్న దీపాల మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యం సాక్షాత్ దీపం దర్శయామి. సర్వలోక ప్రాణరూప జగదేకదీపాంకురా దీపం గృహాణ దేవేసి భక్త్వా ప్రజ్వలితం మయా. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యం సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామ. కొంచెం నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. నైవేద్యం మీరు ఏంటంటే అరటిపళ్ళు కొబ్బరికాయలు లేకపోతే మీరు ఏదైతే ప్రసాదాలు వండిని పెట్టుకున్నారో అవన్నీ కూడా చక్కగా వడపప్పు పానకం గట్రా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. కలసిలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు పుష్పంతో ఆ నైవేద్యాల మీద జల్లండి. ఆద్రాం యక్కరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తనమసి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కనక మహాలక్ష్మీ దేవతా స్వరూప శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యర్మ వడపప్పు పానక మనారిక కదలీఫల బహుబీజఫల వడపప్పు పాయసం అమృత నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అలా 5 సార్లు అమ్మవారికి చూపించి కొంచెం నీళ్లు అమ్మవారికి చూపించి పక్కన పల్లెల్లో విడిచిపెట్టండి. అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సంప్రయామి. హస్తోపక్షాళయామి. అలాగే నీళ్లు చూపించి అమ్మవారికి పల్లెల్లో విడిచిపెట్టండి. పాదోపక్షాళయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. 3 తమలపాకులు 2 చెక్కలు అమ్మవారికి తాంబూలం పెట్టండి. తాం జాతవేదో లక్ష్మీమనవగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాశ్వాశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యర్మ ముఖసుజ్యుద్ధం తాంబూలం సమర్పయామి. ఆ పక్కన పెడిచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి అమ్మవారికి నీరాజనం ఇవ్వండి. యశుప్రేతో భూత్వా జుహుయాదద్వమన్మహం శ్రేయః పంచదశ పంచ శ్రీకామ సతతం జపేత్. వేదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తవ సపువారే సర్వాణి రూపాని వ్యజాధీరః. నామాని కృత్వాభివన్నిదాస్తే సంరాజించ విరాజించ. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యర్మనేక ఆనందకర్పూర్ణీరాజం దర్శయామి. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని. అనయము మము కనికరమున కాపాడే జనని. మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలేలే చక్కని తల్లికి చంద్రహారతి. రవ్వల తలుకుల కలవా జ్యోతుల కర్పూరహారతి.
सकल निगम विनुत चरण शाश्वत मंगल हारति श्रीललिता शिवज्योति सर्वकामदा సంతస్య సమస్త మంగళాన్ని భవంతు, నిత్య శ్రేయస్సు నిత్యమంగళాన్ని భవంతు. అమ్మవారికి హారతి చూపించి పక్కన వెళ్ళిపోయిన ఒక దారిపోసి మీరు కళ్ళకు అద్దుకోండి. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి. రక్షాంధారయామి. ఒక పుష్పం పట్టుకుని ₹1 కాయిన్ నిల్చోండి ఆసనం దిగి. ఓం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనేంద్రమేషుతాం దేవీం సర్వకామాదసిద్ధే పుత్రపౌత్రధనం ధాన్యం అస్వస్వాజా వికోరుజం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీ సానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీర్ముపాస్మహే ధనాగ్నిర్ధనం వాయుధనం సూర్యోధనం వసూధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే వైనతే సోమం పిబతు సోమందనస సోమినో మేషం దదాతు సోమిని न क्रोधो न तमाश्चर्यं न लोभो न सुभामति भवन्तु कृतपुण्यानां भक्तानां श्रेयोक्तं जपे सदा वर्षन्तु ते विभावरिदवो ब्रह्मविद्युदारोहन्तु सर्वबीजानि ब्रह्मद्विषोजये पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मकलाय दाक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्ता यासा पद्मासनस्था उपलिकटितटी पद्मवत्रा यदाक्षि गम्भीरावर्तनाभिस्तनमृणमिता सुप्रवस्तोदर्यां लक्ष्मीर्दिव्यै गजेन्द्रे मणिगणगचितैः स्नापितः हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वस्तुगृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सुधलक्ष्मीर्मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी शाप्रसन्ना मम सर्वदा पराङ्कुशोपासनभेतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रं भजे हिमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप श्री कनकमहालक्ष्मी देवता सहित श्री महालक्ष्मी देवताभ्यं वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि नमस्कारं समर्पयामि ఆ పుష్పాలు ₹1 కాయిన్ అక్షతలు అమ్మవారి పాదాల మీద వేసి మరో పుష్పం పట్టుకుని మీ కుడి పక్క నుంచి ఎడమ పక్కకి ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవ త్రాయి మాం కుపియా దేవీ శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి ఆ పుష్పం అక్షతలు వేసుకుని కూర్చోండి. ఓం మరో పుష్పం పట్టుకుని అమ్మవారికి ధ్యానం చేయండి. మీ మనసులో ఏ కోరికైనా ఉంటే ఆ కోరిక కోరుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यंतरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रं यक्वटे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकाले पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकाले पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు అమ్మవారి పాదాల మీద వేసేయండి. అలాగే పుష్పాలు అక్షతలు చత్రం ధారయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యం చత్రం ధారయామి. చామరం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారాన్ సమర్పయామి. 2 అక్షతలు నీళ్లు పల్లెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్వతే ఆవాహనం న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్స పరమేశ్వరి. శ్రీ మహాలక్ష్మీ దేవత యాతత్ పూజాఫలం సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవత అర్పణమస్తు. శ్రీ మహాలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవీ శతమూల శతాంకుర సర్వకుమరతమే పాపం దౌర్వాదుస్వప్ననాశిని.
ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకుని ఇప్పుడు 2 అక్షతలు పట్టుకుని కథ చదువుతాను. చక్కగా కథ విని అమ్మవారి అనుగ్రహానికి మనము పాత్రలవుదాం. ఒక బ్రాహ్మణులకు ఒక కూతురు కలదు. ఆమె సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పి కొంచెం బెల్లం ముక్క పెట్టుచూ వచ్చాను. ఆ చిన్నది సవతి పిల్లని తీసుకొని వెళ్ళి మట్టితో బొమ్మను చేసుకుని ఆ బొమ్మకు రవంత బెల్లము నైవేద్యం పెట్టి ఆడుకుంటూ ఉండేది. అట్లుండగా కొన్నాళ్ళకు ఆ పిల్లకు పెళ్లి చేసేది. ఆమె అత్తవారికి ఎగినప్పుడు తాను చిన్నప్పటి నుంచి దాచుకుని ఆడుకుంది కదా, ఆ బొమ్మను కూడా పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ బొమ్మతో పాటు మహాలక్ష్మి కూడా ఆ అమ్మాయితో వెళ్ళిపోయింది. అంతటా ఆ పిల్ల పుట్టింటి వారికి దరిద్రము వచ్చాను. ఆమె అత్తంటి వారి అంట సిరి సంపదలో తొలచూచూ పుట్టింటి వారికి దరిద్రం వచ్చని తెలుసుకొని తోడబుట్టిన వాడిని కబురు పంపి ఒక కర్ర తొలిపించి ఆ కర్ర నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చాను. అది పట్టుకుని తమ్ముడు వెళ్ళిచూ త్రోవలో కడుపు నొప్పి వచ్చి ఆ కర్ర ఒక చెట్టునకు చారవేసి కొంచెం ఆవలికి వెళ్ళాను. అంతటా ఆ త్రోవ వెంబడి కొందరు వెళ్ళిచూ ఆ కర్ర పట్టుకుని చక్క వెళ్ళిపోయారు. అప్పుడు ఆ బ్రాహ్మణు చిన్నవాడు ఆ కర్ర వెతికి ఎక్కడా కనిపించగా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కొన్నాళ్ళకు తమ్ముని వర్తమానం తెలియక మరలా చిన్నది కబురు పంపగా తమ్ముడు వచ్చాను. అతన్ని గాంచి నాయన స్థితి ఎలా ఉన్నదని అడుగుగా మునుపటి వెళ్ళనున్నదక్క అని అతడు చెప్పాను. అప్పుడేమో ఒక చెప్పుల జోడు కుట్టించి దాని నిండా వ్రహాలు పోసి అందులో గడ్డి పెట్టి ఈ జోడు పట్టుకు వెళ్ళి నాన్నకీమని తమ్మునికి ఇచ్చాను. అతడు ఆ చెప్పుల జోడు పట్టుకుని ఒక చెరువు గట్ట దగ్గరకు వెళ్ళేసరికి వానికి దాహమై ఆ చెప్పుల జోడు అక్కడ పెట్టి చెరువులో దిగి దాహం వేసి ఆ నీళ్లు తాగాడు. అప్పుడు ఒక కుక్క వచ్చి ఆ చెప్పుల జతని ఎత్తుకుపోయాడు. దాహం పుచ్చుకొని పైకి వచ్చి అతడు గట్టును పెట్టిన జోడును ఆ జోళ్ళు కనిపించకుండా ఉంటే తప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తాడు? కొన్నాళ్ళకు తిరుగు వారిని అక్కగారు కబురంపగా అతడు ఊరికి ఎగిరి ఏమినైనా ఎలా ఉన్నది మీ స్థితి అని అడిగాడు. ఎప్పటిలాగే ఉన్నదక్క అని అతడు చెప్పాడు. అంటే ఈ చెప్పుల జోళ్ళు ఇవన్నీ పోయాయని చెప్తే అక్క కోపడుతుంది అని చెప్తే అవన్నీ చెప్పలేదు. అప్పుడు ఆమె ఒక గుమ్మడికాయ తొలిపించి దాని నిండా వరహాలు పోసి అది పట్టుకుని వెళ్ళమని అతనికి ఇచ్చాను. అతడు ఆ కాయను పట్టుకుని వచ్చి చెరువు గట్టు మీద పెట్టి కాళ్ళు కడుగుచుండగా దారిని పోచున్న కోమటి ఆ గుమ్మడికాయను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఒడ్డునికి వచ్చి కాయ కనపడుకుంటే ఆ బ్రాహ్మణ బాలుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తాడు? కోమటి తన ఇంటి వద్దకు వెళ్ళి ఆ కాయను కొట్టగా అందుకు వరహాలు నిండి ఉండి. అప్పుడు ఆ బ్రాహ్మణ చిన్నది తన పుట్టింటి సంగతి ఎట్లున్నదో తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వారు మిక్కిలి దరిద్రులై ఉండేది. అప్పుడు ఆమె తల్లిని తీసుకుని వెళ్ళి మార్గశిర లక్ష్మివారు నోమునొప్పించిన ఇంత అన్నము కలుగునని తలసిందే అట్లు తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మివారము కాబట్టి నోట్లో ఏమీ వేసుకోవద్దు అని చెప్పాను. ఆమె సరే అని పిల్లలకు చద్దనం పెట్టుచు ఒక ముద్ద నోట్లో వేసుకుంది. అప్పుడు ఆ బ్రాహ్మణ చిన్న తల్లితో అమ్మ స్నానం చేయము నోము నోచుకుందామని చెప్పగా తల్లి అయ్యో పిల్లలకు అన్నం పెడుచు మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నానమ్మా అని అన్నది. ఏమీ చేయలేక అప్పుడు చిన్నది తను ఏ విధముగా చేతను వీళ్ళకి భాగ్యము అంటదనుకుని తాను మాత్రమే నోచుకున్నదట. అప్పుడు మళ్ళీ 2వ వారం వచ్చింది. తల్లిని పిలిచి అమ్మ ఈవేళ 2వ లక్ష్మి వారము నోట్లో ఏమి వేసుకొనుకు మనం పూజ చేసుకుందాం అన్నారు. అందులోకి ఆమె అలాగనే పిల్లలకు తలంటుచు ఆ గిన్నెలో నూనె మిగిలిపోతే ఆ నూనె రాసేసుకుంది. అంత కూతురు వచ్చి అమ్మ స్నానం చేయని చెప్పి అయ్యో అమ్మ పిల్లలకు నూనె రాస్తుంటే అది మిగిలిపోతే నా చుట్టూకు రాసేసుకున్నాను, నాకు పూజకు పనికిరానమ్మా అంటే పోనీలే అమ్మ అని తాను ఒక్కతే నేర్చుకుందట. అందులో 3వ వారం వచ్చింది. తల్లిని పిలిచి అమ్మ ఈవేళ 3వ లక్ష్మి వారము నోట్లో ఏమీ వేసుకోకు నోను వచ్చుకుందాము అని చెప్పింది. అలాగే అన్నది తల్లి అని పిల్లలకు తల చూపుతూ తన తలతో కూడా దువ్వేసుకుని చక్కగా నూనె రాసుకుని కొప్పు పెట్టేసుకుందట. ఆ వారం కూడా ఆ చిన్నది కూతురు తాను ఒక్కతే మాత్రమే నోచుకున్నదట. ఇంతట్లో 4వ వారం వచ్చిందట. ఇలా కాదు అని ఆ గోయి తీసి అందులో తల్లిని కూర్చోబెట్టి నువ్వు పైన ఉంటే అన్నీ ఇలాంటి పనులు చేస్తున్నావు, అందుకని ఆ బల్ల మూత పెట్టి బయటికి ఒక మొహం ఉంచి మిగతా అంతా లోపల పెట్టి ఇంకెక్కడికి వెళతావు ఏం చేస్తావని అందులో పెట్టిందిట. ఈ పిల్లలందరూ అరటి పండ్లు తిని ఆ తొక్కలు తీసుకుని అమ్మ ఇదిగోనని బల్ల సందులో నుంచి పడవేయగా అవి తినేసిందిట ఆ తల్లి. అంత కూతురు వచ్చి స్నానం చేయమని చెప్పి అయ్యో అమ్మ అరటిపండు తొక్కలు తిన్నానని చెప్పేసిందిట. 5వ అదే కొంచెం బాధపడి అయ్యో వీళ్ళని ఎలాగ బాగు చేయడం అని తెలియచి తను ఒక్కతే మాత్రం నోచుకుందట. 5వ వారం చెంగు ముడి వేసుకుని తను ఎక్కడికి పోతే అక్కడికే తల్లిని తీసుకుని 2 జాములైన తర్వాత స్నానం చేయించి నోము నోపించిందట. అప్పుడు పూర్ణ కుడుములు వండి నైవేద్యం పెట్టుకుంటారు. కూతురు నైవేద్యం పెట్టుచుండగా ఊరుకొని తల్లి నైవేద్యం పెట్టేసరికి మహాలక్ష్మి వెళ్ళి ఎడంగా అటు పక్క తిరిగిపోయిందట. అప్పుడు కూతురు చూసి అదేమని అడుగుగా నీ చిన్నతనంలో ఆడుకునే సమయంలో నీవు బొమ్మను పెట్టుకుని ఆడుచున్నావు కదా, అప్పుడు మీ అమ్మ చీపురుతో నన్ను కొట్టింది, అందుచేత నేను వెళ్ళిపోయినానని మహాలక్ష్మి చెప్పిందట. అయ్యో నేరం చేసిందమ్మా, తప్పు అయిపోయింది, వాళ్ళకి క్షమించమ్మా,
ఇవాళకి వచ్చి అమ్మ క్షమించి నైవేద్యం పుచ్చుకొని వాళ్ళకి భాగ్యం వచ్చేటట్టు చేయవలసిందని కూతురు వేడుకొనగా నీ తల్లి చేత నోము పట్టించమని చెప్పి మహాలక్ష్మి అదృశ్యమైంది. అప్పుడు ఆ చిన్నది తల్లి మార్గశిర లక్ష్మీవారం నోమును పట్టించి మొదటి వారం పులగము, రెండవ వారం పరమాన్నము, మూడవ వారం ముద్దకుడుములు, నాలుగవ వారం చిత్తాలు కలమానము వండి పుష్యమాసం వారం పూర్ణ కుడుములు వండి తల్లి చేత నోపించిందిట. నోము వచ్చిన తర్వాత ఆ కథ ఈ 4వ వారం నోములు నోచుకొని కథ చెప్పి అక్షతలు వేసుకొని ముత్తదులకు నేతి పిండి వండుకొని వాళ్ళకి పెట్టి తను కూడా తినాలి. కథలోపమైన రథలోపం కాకూడదు, భక్తి తప్పినా ఫలం తప్పకూడదు. ఈ విధంగా అందరూ చేయాలంటే లక్ష్మీదేవి శుచి, శుభ్రం, మడి, ఆచారం అన్నీ ఉన్న చోట అంటే శుభ్రంగా ఉండాలి. మరి అన్నీ తినేసి చేయడం అలా చేయకూడదు కదా. ఆ రోజు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఉదయానికే బట్టలు ఉతుక్కోవడం, తలకి నూనె రాసేసుకోవడం, తల రుద్దుకోవడం అలాంటి పనులు చక్కగా ఏవి చేయకూడదు. చక్కగా ఇల్లు శుభ్రంగా అలుకుకొని ముగ్గులు పెట్టుకుని తన శుచిగా స్నానం చేసి చక్కగా బొట్టు పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా తను ఏది వండుకుంటుందో ఎంత కొద్దిైనా సరే శుచిగా శుభ్రంగా చేస్తే అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందుతాం. ఈ విధంగా మనం అందరం మారసలక్ష్మి వారు 4 వారాలు చక్కగా పూజ చేసుకుని 5వ వారం పుష్యమాసం వారం తన పుట్టింటి వారి కోసం చేస్తారు. చక్కగా ఆ రోజు పూర్ణ కుడుములు వండి నైవేద్యం పెట్టి అంటే ఈ 4 వారాలు మన కోసం, 5వ వారం మనం పుట్టింటి వాళ్ళ కోసం వాళ్ళకి భాగ్యం కలగాలని అంతే కదా. వాళ్ళు కలిగితే మనకి ఆనందం, మనకి పసుపు కుంకుమ సౌభాగ్యాలని వాళ్ళు చక్కగా ఇస్తారు. కాబట్టి మన కోసము వాళ్ళ కోసము కూడా ఈ లక్ష్మీ వారాలు చక్కగా పూజ చేసుకొని ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరం పొందుదాం. ఈ విధంగా పూజ చేసుకుని ఈ వ్రత విధానము, పూజా విధానము మీకు వ్రత కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. శ్రీమాత్రే నమః అండి.